రవాణా శాఖ అధికారులు స్కూళ్లు బస్సుల ఫిట్నెస్ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే విద్యా సంస్థలు ప్రారంభమైనప్పటి నుంచి వేర్వేరు చోట్ల స్పెషల్ డ్రైవ్లు చేపట్టారు. ఫిట్నెస్ లేని కొన్ని బస్సులను సీజ్ చేశారు అధికారులు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఫిట్నెస్ లేని బస్సులను ఎన్నిటిని సీజ్ చేశారు? పూర్తి వివరాలతో రవాణా శాఖ అధికారి రమేష్తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. ప్రారంభం అవడంతో రవాణా శాఖ అధికారులు ప్రత్యేకంగా స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అసలు ఈ స్పెషల్ డ్రైవ్ ఎక్కడెక్కడ నిర్వర్తించారు, ఎన్ని బస్సులపై ఈ ఫిట్నెస్ కార్యక్రమం అనేది తనిఖీలు చేపట్టారు, ఇప్పటివరకు ఎన్ని బస్సెస్ సీజ్ చేశారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మన ముందు ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్ సార్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. సార్ నమస్తే. సో ఇప్పటి నుంచి మీరు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని బస్సెస్ సీజ్ చేశారు, ఎక్కడికి బస్సెస్ సార్? ఇప్పటివరకు నిన్న ఇవాళ స్టార్ట్ చేసాము స్పెషల్ డ్రైవ్. స్కూల్ బస్సులో స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మేము May 15th వరకు వీళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటుంది. May 15th తర్వాత June 12th వరకు ఒక టైం ఉంటుంది. అంటే ఎవరైనా రిపేర్స్ ఉంటే చేసుకొని స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ఫిట్నెస్ రెన్యూ చేసుకుని రోడ్డు మీద రావాలి. సో అట్లా చేసుకున్నందువల్ల మేము 2 స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు 46 కేసులు రాసేసి 35 దాంట్లో 46 బస్సులు సీజ్ చేసాము. దాంట్లో 35 ఫిట్నెస్ లేనివి. సో ఫిట్నెస్ లేని బస్సులన్నీ కూడా సీజ్ చేసాము. వాళ్ళు పెనాల్టీ కడితే రిలీజ్ చేస్తాం. ఓకే, ఇప్పటివరకు అంటే ఫిట్నెస్ అంటే డ్రైవర్కి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి, కొంతమంది కూడా 60 ఏళ్ళు పైబడిన వారు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమైనా దొరికారు? అంటే ఇప్పటివరకు 60 ఏళ్ళు దాటి డ్రైవర్ అయితే కనబడలేదు. ముఖ్యంగా డ్రైవర్ విషయంలో ఏమో డ్రైవర్ లైసెన్స్ లేకపోవడం కానీ అట్లా కనబడలేదు. ముఖ్యంగా పర్మిట్ ఒకసారి ఎక్స్పైర్ అయిపోవడం కానీ, ట్యాక్స్ కట్టకుండా కానీ, ఒకటైతే ఆమ్ని బస్ అనమాట, అంటే దాన్ని ఇంకా స్కూల్ బస్ కింద కన్వర్ట్ చేయకుండా వాడుతున్నారు ఇలా. సో ఇలాంటి వైలేషన్స్ ఎక్కువ కనబడ్డాయి. డ్రైవర్ సంబంధించి దూరం కనబడలేదు. అంటే ఎక్కువ ఏ యాజమాన్యం వాళ్ళు బయటపడ్డారంటే ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువగా ఇలాంటి జరుగుతుంది, ఫిట్నెస్ లేని వాళ్ళని ఎక్కువ అలాంటి బస్సెస్ ఎక్కువ నడుపుతున్నారు. అంటే పర్టికులర్ యాజమాన్యం అంటూ లేదమ్మా, అన్ని రకరకాల స్కూల్స్ పర్టికులర్ యాజమాన్యం స్పెసిఫిక్ ఐడెంటిఫై కాలేదు. ఓకే, ఇప్పటివరకు మీరు 35 చేశానంటున్నారు ఫిట్నెస్ లేని వాళ్ళ లోపల సీజ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పునరావృతం మళ్ళీ నడిపించే విధంగా ఎప్పుడు? అంటే మేము యాక్చువల్గా రిలీజ్ చేసేప్పుడు వాళ్ళు కండిషన్ పెడతాం, ఇవన్నీ ఫిట్నెస్ చేయించుకుంటే మీరు రోడ్డు మీద రావాలి. సో వాళ్ళు ఫిట్నెస్ చేయించుకుంటే వాళ్ళు లేదా మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ ఫైన్ పడుతుంది. గత సంవత్సరంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఫిట్నెస్ లేకుండా ఎన్ని బస్సులు సీజ్ అయ్యాయి? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఏమైనా పెరిగాయా? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి పెద్దగా అంటే ఏం చెప్తారు. లాస్ట్ ఇయర్ కూడా సిమిలర్ ఇలాగే ఉన్నాయి. ఏమంటే లాస్ట్లో ఒక 100-150 వెహికల్స్ మిగిలిపోతూ ఉంటాయి, డ్రైవర్ల కొరత కానీ లేదా వెహికల్స్ రిపేర్లు ఉన్నాయి కానీ. సో అవి స్లోగా ఒక్కొక్కసారి తొందరపడి రోడ్డు తీసుకొస్తే మేము తీసేస్తాం. చాలామంది కూడా ఈ ఆటోస్ వ్యాన్లు ఎక్కువగా నడుపుతున్నారు, అలాంటి వారికి మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఆటో డెఫినెట్గా 3 మెంబర్స్ మామూలుగా అయితే, సో చిల్డ్రన్ అయితే 6 మెంబర్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. అట్లా ఆటో కానీ లేకపోతే వ్యాన్ కానీ ఓవర్లోడ్ తీసుకెళ్తే, ఎక్కువ మంది తీసుకెళ్తే ఇది పర్మిట్ వైలేషన్ కింద వస్తుంది. సో వాళ్ళ పర్మిట్ సస్పెండ్ చేయడం కానీ ఓవర్లోడ్ ఫైన్ అయిన కానీ కలిపిస్తాం. ఇప్పుడు స్కూల్ బస్సులతో పాటు వాటికి కూడా మేము ఇంకా డ్రైవ్ నిర్వహిస్తాం. ఎప్పటి వరకు ఈ తనిఖీలు? 30వ తారీఖు వరకు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం ఇదైతే ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ఈ నెల 30 వరకు కూడా ఇలాగే కొనసాగుతుంది. చూసుకోవచ్చు, చాలామంది కూడా ఈ ఆటోస్ వ్యాన్లు ఎక్కువగా పర్మిషన్ లేకుండా కూడా కొందరు నడుపుతుంటారు. అలాగే ఫిట్నెస్ లేని వెహికల్స్ అయితే ఇప్పటివరకు 35 సీజ్ చేశారని కూడా చెప్తున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనుష్తో లహరి, ఐ న్యూస్ హైదరాబాద్.